భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజ సీతాశర్మ గారు. ఇక చాలా మంది ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది, మన కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, చాలా మంది కూడా ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కొన్ని రాశులకు బాగాలేదు, కొన్ని రాశులకు బాగుంటుంది, ఇటువంటి పరిహారాలు చేయాలి, ఇటువంటి పరిహారాలు చేస్తే మేలు జరుగుతుంది ఇత్యాది అంశాలతో చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో నమ్మే వాళ్ళకైతే భయపడుతూ ఉంటారు, నమ్మని వాళ్ళకంటే ఆ భగవంతుడే దిక్కు అనుకోండి. సో అలా భయపడకుండా చిన్న చిన్న పరిహార మార్గాలు చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది కోకలు ఉంటారు. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో అమ్మ మనందరికీ కోసం కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, టెంపుల్కి వెళ్ళి చేసుకుంటారు అనేది అమ్మ మాటలని తెలుసుకుందాం. మరి అమ్మని కలవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. పర్సనల్గా కలవాలి అని అనుకునే వాళ్ళు చిక్కడపల్లిలో అమ్మ అందుబాటులో ఉంటారు కాబట్టి చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని కలవచ్చు. లేదా మేము ఫోన్లోనే మాట్లాడతాం అనుకునే వాళ్ళు ఇప్పుడు లైవ్లో మీ అందరు కూడా కాల్స్ చేసి అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు. ఇక చాలా మంది దగ్గరగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు. అమ్మని కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 13 ఆదివారం, మరి ఇంకా 2 వారాలు ఉంది కాబట్టి ఏప్రిల్ 13 ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటారు. అమ్మ పర్యటనలో భాగంగా తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు ఏప్రిల్ 13 ఆదివారం. మరి తిరుపతి వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు అమ్మని మరి కలవాలి అని అనుకునే వాళ్ళు, అలాగే దైవిక వస్తువులు కావాలి అని అనుకునే వాళ్ళు, అమ్మతో కలిసి మాట్లాడాలి అనుకునే వాళ్ళు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని నేరుగా తిరుపతిలో అందుబాటులో ఉంటారు కాబట్టి కలవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ఇందాక నేను చెప్పినట్టుగా యూట్యూబ్, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు ఓపెన్ చేస్తే చాలు ఈ రాశికి బాగాలేదు, ఆ రాశికి బాగాలేదని ఈ గత వారం రోజులుగా చూస్తుంటే చాలా భయపడిపోయేటట్టు చెప్తున్నారు. నిజంగా కూడా అలాగా ఉందా? ఏదైనా ఈ షష్టగ్రహ కూటమి ఏదో జరుగుతోంది కాబట్టి నిజంగా అలా ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేదా మీరు ఏమైనా చిన్న చిన్న పరిహారాలు చెప్తే మాకందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది? తప్పకుండా. వాస్తవంగా ఎక్కువ మందికి కూడా ఇప్పుడు విజయ మార్గం ప్రోగ్రాము అని అంటే పరిహారాలు ఎక్కువగా చెప్తాను అని చెప్పేసి ఎక్కువ మంది కూడా ఇది వాచ్ చేస్తుంటారు. తర్వాత కూడా ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అనేది సహజంగా గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు కాబట్టి మళ్ళీ అవి కూడా మనమే చెప్తుంటాం కదా, ఎన్ని శనివారాలు వెళ్ళాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. సో తర్వాత అయినా సరే యూట్యూబ్లో విజయ మార్గం వీక్షిస్తుంటారు. అయితే ఎక్కువగా ఏంటంటే సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడి బాధపడే కంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని చెప్పేసి రెమెడీస్ చేసుకోవటం విశేషం. ఆ రెమెడీస్ అనేది మాత్రమే వాస్తవంగా నేను అనేది విజయ మార్గం ప్రోగ్రాము సీతాశర్మ అంటేనే సక్సెస్ఫుల్ ఏంటి అంటే రెమెడీస్ చెప్పడం, ఆ రెమెడీస్ ఫాలో అవ్వటం. మొన్న లాస్ట్ టైం నేను పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే ఏంటంటే సమస్య వచ్చిందని భయపడి బాధపడే కంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న పరిహారాలే తెలియజేస్తా. అలా మరి రేపు మరి ఉగాది పండుగ, సరే ఈ కొత్త సంవత్సరము, ఈరోజు షష్టగ్రహ కూటమి, అది ఏమిటి అసలు దాంట్లో భయపడాల్సిందనేది అసలు లేదు. ఎందుకు అనంటే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఒకవైపు రోడ్డు క్లోజ్ చేశారంటే డైవర్షన్ ఇంకో రోడ్డు పెడతారు, అంతే తప్పించిగా అంతటితో అయిపోదు. అలా ఏంటంటే తప్పనిసరిగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలా ఏంటంటే ద్వాదశ రాశులకి చాలా సింపుల్గా చిన్న చిన్న పరిహారాలే తెలియజేస్తానని అవి నోట్ చేసుకొని మీరు అవి ఒక్కటి ఆ పరిహారాలు చేయండి చాలు. అసలు మీకు అంటే శుభ ఫలితాలు అనేది ఎక్కువగా వింటుంటారు, చూస్తుంటారు. ఎందుకు ఈ విషయం టాపిక్ తేవాల్సి వచ్చిందంటే లాస్ట్ వీక్ చాలా మంది కూడా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు నా రాశి ఇదమ్మా, అందరూ భయపెడుతున్నారు, నిజంగా అలా జరుగుతుందా? చాలా మంది కూడా ఇప్పుడు మీనరాశి వాడు చాలా మంది వచ్చి వాస్తవంగా నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న వాడు కావచ్చు, డైరెక్ట్ వచ్చిన వాడు కావచ్చు, మా మీనరాశి ఏంటి అంత భయపెడుతూ మాట్లాడుతున్నారు, నిజంగా అలా ఉంటుందా అని చెప్పేసి. వాస్తవంగా అంటే ఈ మధ్య కాలంలో మనం కూడా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మరొకరి ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకూడదు, అది ధర్మం కాదు. కాబట్టి ఎవరైనా సరే నాన్న ఏదన్నా చెప్పారు అంటే వినండి, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది పరిష్కార మార్గం ఆలోచించి ఆ రెమెడీ చేసుకోవటం ఉత్తమం. అయితే జనరల్గా ఈ పంచాంగంలో ఇప్పుడు ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా మ్యాక్సిమం పీపుల్కి అవన్నీ కూడా ఫాలో అయ్యారు, తెలుసు. టైం వేస్ట్ అవ్వకుండా మనం ఏంటంటే పరిహారం మాత్రం తెలియజేస్తాం. ఇప్పుడు మేషరాశి వారికి ఇప్పుడు ఈ రేపటి నుంచి దాదాపుగా ఈ కొత్త సంవత్సరములో మీరు చేయవలసినటువంటి పరిహారాలు అని అంటే
శనికి తైలాభిషేకం చేయటం చాలా చాలా మంచిది శనివారం నాడు. అలాగే నవగ్రహ స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది, ఆ నవగ్రహ స్తోత్రం చదవటము అంటే ఉత్తమోత్తమం ఇది. అలాగే వృషభ రాశి వారికి యథార్థంగా ఆకస్మిక ధనలాభము అనేటువంటిదైతే కలుగుతుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీడు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రం పఠించడం, అది చదవడం చాలా చాలా మంచిది. అలాగే శ్రీకృష్ణుడిని పూజించటము అనేటువంటిది కూడా చాలా మంచిది. శ్రీకృష్ణుడి దర్శనం చేసుకొని రావటం అంటే ఆ ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకురావటం చాలా మేలు చేస్తుంది. అలాగే ఆ తర్వాత మిథున రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటము చాలా చాలా మంచిది. దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటము, గురువారం నాడు శనగలు ప్రసాదంగా పంచిపెట్టడము, దక్షిణామూర్తికి నైవేద్యం పెట్టి ఆ శనగలు అందరికీ కూడా ప్రసాదంగా పంచటం వలన మేలు జరుగుతుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం అవసరము. స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము. వీళ్ళు గణపతిని, దుర్గా అమ్మవారిని పూజించటము చాలా చాలా మంచిది. ఆ విధంగా గనక మనం చేసుకుంటూ ఉంటే, రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడా ఎలాంటి అపకారము అనేది జరగదు నాన్న. మన వంతు ధర్మంగా మనం రెమెడీస్ చేసుకోవాలి. అలాగే సింహరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది, అది చదవడం, ప్రతిరోజు చదవడం, డైలీ చదవడం కుదరని పక్షంలో కనీసం శనివారం రోజైనా సరే చదవండి నాన్న. దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది. అలాగే నవగ్రహ పీడాహర స్తోత్రము అని ఉంటుంది, అది కూడా శనివారం నాడు పఠించడం చాలా చాలా మంచిది. ఆ తర్వాత కన్యారాశి వారు కనకధార స్తోత్రం, అది డైలీ కనకధార స్తోత్రం చదవడం చాలా చాలా మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవటం, ఈ దైవ దర్శనం అనలేదు, ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకురావడం చాలా మంచిది. తులారాశి వారు కనకధార స్తోత్రం ప్రతిరోజు చదవడం, అలాగే ఆదిత్య హృదయము అది కూడా ప్రతిరోజు చదవాలి. డైలీ చదవడం కుదిరిన పక్షంలో కనీసం ఆదివారం రోజైనా సరే తప్పనిసరిగా మీరు ఆదిత్య హృదయము పఠించడం చాలా చాలా మంచిది. వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని పూజించాలి, శనగల ప్రసాదము అనేది పంచిపెడుతూ ఉండాలి. ధనస్సు రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రము ప్రతిరోజు చదవాలి. చదవడం కుదరని పక్షంలో కనీసం శనివారం రోజైనా సరే దశరథ ప్రోక్త శని స్తోత్రము అంటుంది. మామూలుగా మన లలిత విష్ణు సహస్రనామావళి పుస్తకంలో ఉంటుంది నాన్న, దశరథ ప్రోక్త శని స్తోత్రము అని చెప్పేసి. అలాగే శనగలు ప్రసాదం పంచిపెట్టడము చాలా మంచిది. వీళ్ళు గురువారం నాడు శనగలు పంచటము అనేటువంటిది కూడా మంచి పరిహారము. అలాగే నువ్వులు దానం ఇవ్వడము, శనివారం నాడు నువ్వులు దానం ఇవ్వడం, గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటము ధనస్సు రాశి వారికి చాలా చక్కని పరిహారము. అలాగే మకర రాశి వాళ్ళు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి దగ్గర దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది. అలాగే దక్షిణామూర్తి దర్శనము అనేది కూడా చేసుకోవటం చాలా మంచిది. వీలైనంత వరకు దక్షిణామూర్తి దర్శనం చేసుకోవటము, దక్షిణామూర్తిది గురు దక్షిణామూర్తి కనీసం గురువారం రోజైనా సరే వెళ్ళి దక్షిణామూర్తి దర్శనము అనేది చేసుకోవటం మంచిది. కుంభరాశి వారికి శనికి తైలాభిషేకం చేయటము, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయడము, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము, కనీసం ప్రతిరోజు కూడా 9 సార్లు ప్రదక్షిణాలు చేయటము, ఆ విధంగా 9 రోజుల పాటు చేయాలి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా చేయాలి అనిపించినప్పుడు మళ్ళీ 9 రోజులు డైలీ 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం చక్కని పరిహారము. అలాగే మీనరాశి వారు కూడా గురు దక్షిణామూర్తిని దర్శించుకోవటము, అలాగే దక్షిణామూర్తికి చక్కగా గురువారం నాడు శనగలు పంచిపెడుతూ ఉండటము. అలాగే వీళ్ళు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేయటము. మీనరాశి వారు శనికి తైలాభిషేకం తప్పనిసరిగా శనివారం నాడు చేయడం ఉత్తమోత్తమము. అలాగే శనివారం నాడు మాత్రం ఒక 19 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అమ్మా. డైలీ 9 సార్లు చేసినా శనివారం నాడు మాత్రం గుర్తుపెట్టుకొని 19 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది. అలాగే ఈ మేషరాశి వారు కావచ్చు, సింహరాశి వారు కావచ్చు, ధనస్సు రాశి వారు కావచ్చు, ఈ మీనరాశి వారు వీళ్ళు వీలైనంత వరకు కూడా ప్రతి శనివారం కూడా 19 సార్లు ప్రదక్షిణాలు చేసి రావటం శనికి చాలా చాలా మంచిది. అలాగే మరొకటి కూడా ఏంటంటే కొద్దిగా
నువ్వులు బెల్లము కలిపి ఉండలు చేసి, అంటే దంచి చిన్న చిన్న ఉండలు చేసి 19 ఉండలు అనేవి చేసి 19 చిన్న చిన్నవిగా చేసి నీటి దగ్గరికి వెళ్ళి, ఎక్కడైనా సరే పారే నీరు అనేటువంటిది ఉంటే, ఇక మనకి నగరాల్లో ఉండవు కాబట్టి ఎక్కడైనా ఈ చెరువులు అవి చూసి ఓం శం శనేశ్వరాయ నమః అని చెప్పేసి అనుకొని ఒక ఉండని చేతిలో తీసుకోవాలి. ఓం శం శనేశ్వరాయ నమః అని నీళ్ళలో వేయాలి. మళ్ళీ రెండవది కూడా అలా తీసుకొని ఓం శం శనేశ్వరాయ నమః అని చెప్పేసి నీళ్ళల్లో వేయటం చాలా చాలా మంచిది. ఎందుకనంటే అంటే ప్రస్తుతం ఏమవుతున్నది అంటే ఈరోజు మారటము అంటారు, గ్రహాలు మారటం అనేది. ఇది అష్టమ శని అనేది కర్కాటక రాశి నుంచి సింహరాశికి పాస్ అవ్వటం, అర్ధాష్టమ శని అనేది వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశికి పాస్ అవటం అనేది జరుగుతుంది. అలాగే ఏలినాటి శని అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశికి పెడతాడు శని. కానీ శని మేలు కూడా చేస్తాడు. మనం గనక రెమెడీస్ నమ్మకం విశ్వాసంగా చేశామనంటే అంతకంత శుభ ఫలితాలు కూడా ఇస్తాడు నాన్న. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుంది. అది ప్రతి శనివారం నాడు కూడా పఠించడం ఉత్తమోత్తమం. వీలైతే డైలీ చదవండి. లేని పక్షంలో కనీసం శనివారం రోజైనా సరే దశరథ ప్రోక్త శని స్తోత్రము అనేది పఠించటము చాలా చాలా మంచిది. వీటి వల్ల ఏంటి అనంటే మనకి జరిగేది జరగకమందంటుంది శాస్త్రం, కానీ తక్కువతో పోతుంది. ఫలానా వాళ్ళకి కాస్త జాగ్రత్త, యాక్సిడెంట్ జరిగేది ఉంది అని అంటే రెమెడీస్ చేసుకోవడం వలన జస్ట్ కింద పడి దులుపుకొని లేస్తాడు. ఆ విధంగా ఎస్కేప్ అవుతూ ఉంటారు. అందుకని ఈ రెమెడీస్ మాత్రమే మీరు చక్కగా చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు ఈ 4 రాశుల వారికి ఎవరికైతే బాగాలేదో అవి చేసుకోమని చెప్పారు. వాస్తవంగా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా అసలు ఇవి చేసుకోవడం చాలా మంచిది. అందుకనే నవగ్రహ స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. కనీసం అది చేసినా చాలు. ప్రతిరోజు కూడా అవి చదువుతూ ఉంటే చాలా చాలా మంచిది. ఈ గ్రహం ఏదో అపకారం చేస్తారు, ఆ గ్రహం ఏదో బాగా మేలు చేస్తుంది అనేది ఉండదు. వాస్తవంగా దానికి పరిహారం అనేది ఇంపార్టెంట్. తెలుసుకొని అయ్యో అనుకునే బదులు ఇది చేసుకుంటే ఎస్కేప్ అవుతారు కదా, హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఆరోగ్యం కూడా మెయిన్ ఏంటి, మనందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వాలి భగవంతుడు. ఆ తర్వాతే అష్టైశ్వర్యాలు. సో చక్కని ఆరోగ్యం కోసం మొట్టమొదలుగా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయండి నాన్న. ఓకే. కొంచెం ఇప్పుడు ఊపిరి పీల్చుకునే రాసులు ఏమైనా ఉన్నాయా అమ్మా? కొంచెం భయపడకుండా ఉన్నాయి. ఇప్పుడు అదే కదా పాస్ అవుతుంది కదా జనరల్ గా వచ్చేది. అంతే. ఇంతకాలం కుంభరాశి వారు కుంభం నుంచి మీనకి పోతుంది. కుంభం బాగుంటుంది జనరల్ గా. కొంచెం బాగుండడం అనంటే అయినా తప్పదు వాళ్ళకి. సహజంగా వీళ్ళకి మకర రాశి కానీ కుంభరాశి కానీ నీకు రాశ్యాధిపతులే శని అన్నప్పుడు సహజంగా వాడు చేసుకుంటూ ఉండాలి. నవగ్రహ స్తోత్రం చదువుకోవడము, లేదా నువ్వులు బ్రాహ్మణునికి శనివారం నాడు దక్షిణ సమేతంగా, దక్షిణ కంపల్సరీ పెట్టాలి. దక్షిణతో చక్కగా నువ్వులు బెల్లము దానం ఇవ్వడము. ఎప్పుడైనా నవగ్రహాలది ఇవి అంటే జాతక పరిశీలన అనేది చేస్తే ఏ ఏ గ్రహాలకి అవసరం పడితే జపాలు అనేది తెలియచేయడం జరుగుతుంది. ఆ గ్రహాలకి జపాలు చేయించుకోవటం వలన కూడా ఉపశాంతి లభిస్తుంది. అంతే తప్పించి ఏదో ఫ్రీ అయిపోయాము అమ్మయ్య మనది అయిపోయింది అనేది ఉండదు. భూమి గుండ్రంగా ఉండడం ఈ గ్రహాలన్నీ కూడా అన్ని తిరుగుతూనే ఉంటాయి. సో ప్రతిరోజు కూడా, అందుకనే ఎక్కువగా చెప్పేది ప్రతిరోజు కూడా లలితా సహస్ర నామావళి చదవడం, హనుమాన్ చాలీసాను చదవడం చాలా చక్కని పరిహారం. ఓకే. ఇప్పుడు తైలాభిషేకం అన్నారు కదా, ఏ నూనె అయినా వాడొచ్చా అమ్మా? నువ్వుల నూనె మాత్రమే. నువ్వుల నూనెతోనే శనికి నువ్వుల నూనె. అలాగే దానం ఇవ్వటం కూడా నువ్వులే ఇవ్వాలి. నువ్వులే దానము. నల్ల నువ్వులు, బెల్లము, నువ్వుల నూనె, గింజలున్న పత్తి, ఇనప బాండి, రాళ్ల ఉప్పు. అంటే శనికి సంకేతంగా ఇవి వాస్తవంగా ఏమిటంటే ఆ దానం తీసుకున్న బ్రాహ్మణుడే అన్ని చెప్తారు. ఇప్పుడు మా దగ్గర జపాలు అనేటువంటి చేయించుకున్న వాళ్ళకి ఏవి దానం ఇవ్వాలనేది నేను లిస్ట్ రాసిస్తాను. అవి తీసుకొని సరే ఆ ఇంటికే బ్రాహ్మణుని అక్కడికి వాళ్ళ ఇంటికే పంపించేయటమో లేదా ఏదైనా గుడికి తీసుకువెళ్ళడము చేసి దానం ఇప్పించడం అనేది జరుగుతుంది శనివారం నాడు. ఆ విధంగా కూడా అందుకనే ఎప్పుడైనా సరే జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఏ గ్రహాలకి జపాలు అవసరం పడతాయి లేదా ఇంకా మోర్ రెమెడీస్ ఉంటుంటాయి నాన్న, అవి చేసుకుంటుండాలి. నమ్మకం, విశ్వాసం ఇవన్నీ కూడా ఏదైనా నమ్మి ఆచరిస్తే మాత్రం శుభ ఫలితాలు అనేది చాలా చక్కగా పొందుతారు. బాగా వివరించారమ్మా. ఇక మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే దైవిక వస్తువులో భాగంగా వారాహి యంత్రం ఒకటి. వారాహి యంత్రం కిట్ అని అంటాం. యంత్రం అనేసరికి మాక్సిమం పీపుల్ ఏంటంటే
ఈ అవేర్నెస్ అనేది మేము ఆ యూట్యూబ్లో చూసాం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆ యంత్రం పెట్టకూడదట, ఇలాంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. దయచేసి నేను గనక ఏదైనా ఒకటి అనౌన్స్ చేశాను, దాని గురించి చెప్పాను అనంటే అన్నీ కూడా అబ్జర్వ్ చేసి పరిశీలించి అందరికీ కూడా మేలు జరగాలి అని చెప్పేసి వాటి గురించి వివరణ ఇవ్వటం జరుగుతుంది నాన్న. ఓన్లీ యంత్రం ఒకటే కాదు, యంత్రంకి 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి ఉంటాయి. వాళ్ళకు ఆయా గ్రహాలు సపోర్ట్ చేయటం కోసము అని చెప్పేసి. సో అది తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా తెలియజేశారు. వాళ్ళ పాపకి అమెరికాలో జాబ్ వచ్చిందని ఒకళ్ళు చెప్పారు, వాళ్ళ బాబుకి అమెరికాలో జాబ్ వచ్చిందన్నారు, సంబంధం కుదిరిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు తీసుకున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాటికి ఏంటంటే అంత శక్తి ధారపోయటం వలన అవి కలిసి వస్తాయి నాన్న. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది గుమ్మానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయమని చెప్తాం. నెగటివ్ని రానియదు, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. శ్రీచక్రం అనగానే అదేదో అనుకుంటారు, శ్రీచక్రము అని అంటే మళ్ళీ పూజ చేయాలేమో అని పూజ చేయడం కాదు. అది ఒక అదృష్టకరమైన దైవిక వస్తువు, దైవిక సంపద. అది మనసులో ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకుని బీరువా లాకరులో పొందుపరిస్తే దానివల్ల ఏంటంటే ఆ మనసులో కోరిక అనేది మీరు మనసులో అనుకుంటారు కానీ ఇమ్మీడియట్గా ఆ సంకల్పము అనేది నెరవేరుతుంది నాన్న. అలా నాకు 100,000 మంది తెలియచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ శ్రీచక్రము అనంటే అది మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చేటువంటిది. అలాగే ఈ శ్రీచక్రం గురించి కూడా మీకు అది తెలియజేస్తున్న అందరూ బాగుండాలి అన్న సదుద్దేశంతో ఎవరైనా సరే ఇప్పుడు రేపు ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు అంటే ఈ 8-9 రోజులు మాత్రమే అన్నమాట. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుని వస్తారో వాళ్ళకి ఈ శ్రీచక్రం అనేటువంటిది మాత్రం ఈసారి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది, సో నేను అది అందజేస్తాను ఉచితంగానే. వాస్తవంగా దాని కాస్ట్ దానికి ఉంటుంది, కానీ అలా కాకుండా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఆ శ్రీచక్రము అనేటువంటిది నాకుగా నేను మనస్ఫూర్తిగా విజయ మార్గం సంస్థ ద్వారా నేను అది ఉచితంగానే అందిస్తాను. ఎప్పటి వరకు శ్రీరామనవమి వరకు మాత్రమే, మళ్ళీ ఆ తర్వాత మాత్రం దయచేసి ఉండదు అసలు, కేవలం శ్రీరామనవమి వరకే. అది కూడా ఎందుకంటే ఎంతో మంది పాజిటివ్ రిజల్ట్స్ పొందారు. సరే ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అయింది, సరే ఏదో ఒక 4-5 శనివారాలు అని చెప్పేసి నేను వచ్చాను, కానీ అలా కాలం గడిచిపోయింది. ఆ విధంగా అయినందుకు నేను మనస్ఫూర్తిగా అన్నమాట ఈ కొత్త సంవత్సరం కానుకగా నేను ఈ వారం రోజులు మాత్రమే 9 రోజులు మాత్రమే శ్రీరామ నవమి రోజు లాస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక శ్రీచక్రం అనేటువంటిది మనస్ఫూర్తిగా ఇస్తాం, వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. అలాగే శక్తి కంకణము అని చెప్పేసి ఉంటుంది నాన్న, అది దృష్టి దోష నివారణకి సపోర్ట్ చేస్తుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు, వీటికి శక్తి కంకణము. అలాగే సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించేటువంటిది, దాని పేరే విజయమార్గం మాల అని చెప్పేసి కూడా. ఈ 2 వస్తువులు ఏంటంటే దృష్టి దోషాన్ని పోగొడుతుంది. చాలామంది కూడా ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. బయటికి ఫేక్ లాఫ్ అంటారు, మామూలుగా నవ్వుతారు అంతే తప్పించి యథార్థంగా మనసులో మాత్రం ఉడికిపోతుంటారు. అలా చాలా మంది విషయాల్లో కూడా యథార్థంగా జరుగుతుంటుంది. అలా జరిగింది అన్నప్పుడు కొంతమంది హైఫై వెళ్ళిపోయి కుప్పకూలిపోతుంటారు ఆల్ ఆఫ్ సడన్ గా. అలా కుప్పకూలిపోయింది, అలా డౌన్ఫాల్ అయ్యారు అనంటే దాని అర్థం ఏంటంటే దృష్టి దోషము. అలాగే ఆకర్షణ శిల అన్న వస్తువు ఉంటుంది నాన్న, అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు ఆకర్షణ శిల తీసుకుని వెళ్ళడం మంచిది. వాస్తుపరంగా మత్స్యయంత్రము, వాటికి కూడా ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, జపాలు నిర్వహించినటువంటిది. కానీ గృహంలో శుభవార్తలు వింటారు. అలాగే ఇల్లు కూడా వాస్తుపరంగా 100% కలిసి వస్తుంది. ఇవన్నీ వీటితో పాటుగా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటాం. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కువ మంది ఇప్పటికిప్పుడు చేస్తున్నారు ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించుకోవడానికి పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పేసి. అంటే లేదు అని అంటే కొంతమందికి ఆల్రెడీ ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించుకున్న తర్వాత కూడా అది మిస్ప్లేస్ అయిపోయింది, లేకపోతే స్కూల్లో పడేసుకున్నాడు, కాలేజీలో పడేసుకున్నారు అని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకి ఏంటంటే అది లేకపోతే ఒక సెంటిమెంట్, అది ఉన్నంతకాలం చాలా బాగా చదివాను, అది మెడలో నుంచి లేదమ్మా నాకు అది ఏమైనా సరే ఎడ్యుకేషన్ లాకెట్ కావాలి అని చెప్పేసి అడుగుతారట పిల్లలు. అది అంత చక్కని ఫలితాలు అనేది ఉంటాయి. మళ్ళీ మరొకసారి అనౌన్స్ చేస్తున్నా, శ్రీచక్రం మాత్రమే అనమాట. ఆ ఒక్కటే ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తారో నేను మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలైన సందర్భంగా ఉచితంగా, అంటే ఈ ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుని వస్తారో వాళ్ళకి మాత్రమే, అది కూడా శ్రీరామనవమి వరకు మాత్రమే నేను అందచేయటము అనేది జరుగుతుంది. రేపటి నుంచి శ్రీరామనవమి వరకు
నేను అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి శ్రీచక్రం అనేటువంటిది వాళ్ళ మనసులో ఏదైనా సరే ఒక కోరిక ఉన్నది అంటే అది బలంగా అనుకొని బీరువా లాకరులో పెట్టారు అంటే డెఫినెట్గా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు? తప్పకుండా మంచి మాటలో భాగంగా మరి రేపు ఉగాది పండుగ, శ్రీ విశ్వావసునామ సంవత్సరము. మరి రాజు రవి అవుతాడు ఆదివారము. ఈ ఆదివారం సందర్భంగా చాలామంది కూడా నేను యూట్యూబ్లో వీటి గురించి చెప్పినప్పుడు కూడా ఆ రోజు ఏం ధరించాలి, ఏ కలర్ ధరించాలో చెప్పలేదమ్మా అని చెప్పేసి కూడా కామెంట్స్ పెట్టేవారు. సో అది గుర్తొచ్చింది సడన్గా. అందుకని చెప్పేసి రేపటి రోజున మ్యాక్సిమం పీపుల్ ఆరెంజ్ కలర్ కానీ మామిడి పండు రంగు కానీ సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు ఏ రంగులో అయితే ఉంటాడో ఆ రంగు గల వస్త్రము అనేది ధరించటము ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు రేపటి నుంచి మరి వసంత నవరాత్రులు అని అంటాం శ్రీరామనవమి వరకు. ఈ వసంత నవరాత్రుల సందర్భంగానే నేను అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే శ్రీచక్రం ఇస్తాను అని చెప్పేసి కూడా ఉచితంగా ఇస్తాను అన్నది రీజన్. అలాగే రేపటి నుంచి వసంత నవరాత్రుల లోపుగా వాస్తవంగా సుందరకాండ పారాయణము అనేది రేపటి రోజున మొదలు పెట్టడం చాలా చాలా మంచిది. మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు కంప్లీట్ అవ్వటం కూడా ఒక విశేషం. ఆ విధంగా కంప్లీట్ చేయటం అనేటువంటిది కూడా యథార్థంగా చాలా చాలా మంచిది. అలాగే రేపటి రోజున లలిత సహస్ర నామావళి అనేటువంటిది రేపటి నుంచి వసంత నవరాత్రులు ఇది ఈ శ్రీరామనవమి వరకు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి చక్కగా పూలతోటి పువ్వు అనేటువంటి చేతిలో ఉంచుకోవటము, ఇవి చదువుతూ లలిత రహస్య సహస్ర నామావళిని చదువుతూ అమ్మవారి ముందు ఉంచటము. అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి, సాయంత్రం కూడా విష్ణు సహస్ర నామావళిని చదవడం కూడా చాలా చాలా మంచిది. విష్ణు సహస్ర నామావళి అనేటువంటిది చాలా పెద్దగా ఉంటుంది. మాకు నోరు తిరగట్లేదమ్మా, నేను చదవలేకపోతున్నామ్మా అని చాలామంది కూడా అన్నారు యథార్థంగా. అలాంటి వారు కనీసం ఈ ఒక్క శ్లోకాన్నైనా 108 సార్లు ప్రతిరోజు పఠించడం మంచిది. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించినా చాలా చాలా మంచిది నాన్న. ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. అలాగే నేను 13వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వారు కావచ్చు, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఆ రోజు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి కూడా ఒక నమ్మకం, మీరు బొట్టు పెట్టిస్తారమ్మా, మీతో బొట్టు పెట్టించుకోవడం కోసమైనా సరే మేము వస్తాము అని చెప్పేసి యథార్థంగా ఎక్కువ మంది చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యవంతం అయ్యాము అన్నారు. వాస్తవంగా నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ విధంగా. అలా ఏంటంటే అందరి కోరిక మేరకు మాత్రమే ఇలా ఎప్పుడైనా ఒకరోజు ఏదైనా సరే ఒక ఊరు పర్యటన అనేది ఉంటుంది. అలా 13వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను నాన్న. ఓకే అమ్మా, చాలా అద్భుతంగా మరి ఈ విశ్వవసునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది వేళ మరి అందరికీ కూడా ఎవరెవరైతే మరి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో రాసుల వారందరూ కూడా మీరు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు, గుడికి వెళ్ళడం, తైలాభిషేకం, ఇలాంటి చిన్న చిన్నవి చెప్పారు కాబట్టి మరి సింపుల్ పరిహారాలు కాబట్టి మీరందరూ కూడా అవి పాటించి మరి మీ ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ అందరికీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ, మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు, మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 040276665.